గత 32 సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణా 6JVR జమలాపురం వారి రత్నాంజలిగా పేరును మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం పట్ల అలాగే రత్నశాస్త్రం పట్ల అవగాహనని కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారండి. ఆయన జమాలజిస్ట్ అండ్ అలాగే ఆస్ట్రాలజిస్ట్ కూడా. నమస్తే సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్, చాలామంది ఎక్కువగా థింక్ చేసేటటువంటి ఒక ప్రాబ్లం గురించి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాము. ఎంతోమందికి ఉంది సార్ ఈ డౌట్ అనేది. ఏంటంటే ఇంటికి ముఖద్వారం అనేది ఏ దిక్కున పెట్టాలి అనేది. అంటే సార్, చాలామంది కూడా ఈశాన్యం మూలన పెట్టాలి ఇంటి ముఖద్వారం అనేది. సో ఈశాన్యంలో పెడితే కనుక మంచిది, సో ఆ ముఖద్వారం నుంచి వస్తే మంచిదని కూడా అంటుంటారు. సో మరి అందరికీ ఈశాన్యం మూల పెట్టడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే పడమర కానీ అలాగే దక్షిణం వైపు ఉన్నటువంటి ఇల్లులు కూడా చాలా వరకు ఉంటాయి. సో అటువంటి ఇల్లున్న వాళ్ళకి సో ఈశాన్యం మూలంటే వెనక్కి మొత్తం కూడా ఎంటర్ అయిన తర్వాత ఇంటి లోపలికి మొత్తం చుట్టూ తిరిగి ఈశాన్యం మూలకు వచ్చి ఆ ముఖద్వారం లోపలికి రావాల్సి వస్తుంది. అలా అయితే కనుక చూడ్డానికి బాగోదు అండ్ అలాగే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సార్. సో మరి అలాంటి వాళ్ళందరికీ కూడా అసలు ఇంటి ముఖద్వారం అనేది ఏ దిక్కున పెట్టాలి అనేది మీరు ఒకసారి తెలియజేయండి సార్. ప్రతి ఒక్కళ్ళు ఈశాన్యంలో డోర్ పెట్టడం అనేది తప్పదు. దక్షిణం రోడ్డున ఈశాన్యం పెట్టాలి, పడమట రోడ్డున ఈశాన్యం పెట్టాలి, తూర్పు రోడ్డున ఈశాన్యం పెట్టాలి, ఉత్తరం రోడ్డున ఈశాన్యం పెట్టాలి. అది ద్వారం పెట్టాలి అని చెప్పారు. ముఖద్వారం అటే పెట్టాలని చెప్పలేదు. ముఖద్వారం అనేది ఎప్పుడు కూడా రోడ్డు ఫేసింగ్ని బట్టి పెట్టాలి. చాలామంది మీరు ప్రశ్న అడగడమే కాదు, మేము వాస్తులకు వెళ్తే కూడా చాలా చోట్ల చూస్తాను, పడమట ఫేసింగ్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లోకి రెండుసార్లు వాస్తుకని తీసుకెళ్తారు, ఇల్లంతా తిప్పి ఈశాన్యం తూర్పు ఈశాన్యం నుంచి లోపల తీసుకొస్తుంటారు. ఆ పాపం ఇదేంటి ఇల్లంతా తిప్పి తీసుకొస్తాడు, ఇటు నుంచి అంటే ఈశాన్యం రావాలని సెంటిమెంట్ మీద తిరుగుతున్నాడేమో అనుకుంటే కాదు. అంటే అంటే యాక్చువల్గా పడమట రోడ్డు ఉన్నప్పుడు పశ్చిమ వాయువ్యం ముఖద్వారం పెట్టి సిట్అవుట్ పశ్చిమ వాయువ్యంలోనే పెట్టాలి. తూర్పు ఈశాన్యంలో అంటే తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలోనే సిట్అవుట్ పెట్టాలి, తూర్పు ఈశాన్యంలోనే ముఖద్వారం పెట్టాలి. అలాగే దక్షిణము రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలోనే సిట్అవుట్ పెట్టాలి, దక్షిణ ఆగ్నేయంలోనే మెయిన్ డోర్ పెట్టాలి. చాలామంది ఏం చేస్తారంటే దక్షిణంలో మరి మెయిన్ డోర్ పెడితే అక్కడ కిచెన్ రూమ్ ఉంటుంది కదా ఆగ్నేయంలో, సో దక్షిణ ఆగ్నేయం పెట్టాలి కదా మెయిన్ డోర్. దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం మెయిన్ డోర్ పెట్టినప్పుడు మరి అక్కడ కిచెన్ ఉంటుంది కదా సార్. సో కాబట్టి అక్కడ కిచెన్ ఆగ్నేయంలో కిచెన్ పెట్టాలి కాబట్టి దక్షిణ ఆగ్నేయంలో గేట్లోంచి వీళ్ళు ఏం చేస్తారంటే తూర్పు ఈశాన్యం ఇల్లంతా తిరిగి వస్తుంటారు. అర్థమైందా లేదా? సో అది పద్ధతి కాదు. అసలు యాక్చువల్గా సిట్అవుట్ అనేది ముందు ముఖద్వారం అంటే మెయిన్ డోర్కి ఎదురుగానే పెట్టాలి. పడమట రోడ్డు ఉన్నప్పుడు పశ్చిమ వాయువ్యం సిట్అవుట్ పెట్టాలి, పశ్చిమ వాయువ్యం ముఖద్వారం పెట్టాలి మెయిన్ డోర్. తూర్పులో రోడ్డు ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యంలోనే సిట్అవుట్ పెట్టాలి, తూర్పు ఈశాన్యానికే మెయిన్ డోర్ పెట్టాలి. ఓకేమా? అలాగే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలోనే సిట్అవుట్ పెట్టాలి, ఉత్తర ఈశాన్యమే మెయిన్ డోర్ పెట్టాలి. అట్లాగే దక్షిణం ఉన్నా సరే దక్షిణ ఆగ్నేయంలోనే సిట్అవుట్ ఏర్పాటు చేయాలి, దక్షిణ ఆగ్నేయానికి మెయిన్ డోర్ పెట్టాలి. మరి కిచెన్ ఎక్కడ అంటే దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో మెయిన్ గేట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ కిచెన్ ఎక్కడ పెట్టచ్చు అంటే వాయువ్యంలో కిచెన్ పెట్టుకోవచ్చు. అర్థమైందమ్మా? సో అదొకటి ఆ రోడ్డు వాళ్ళకి అక్కడ కానీ వాయువ్యంలో కిచెన్ పెట్టినా అక్కడ తన వండే ముఖం మాత్రం తూర్పు ఆగ్నేయం చూస్తున్నట్టుగా ఉండాలన్నమాట. పెట్టడం అనేది విధానం తూర్పు ఆగ్నేయం చూసి వండాలి, కానీ అక్కడే ఉండాలని లేదు. ఒక్కొక్కసారి పల్లెటూర్లలో ఇల్లులు ఏం చేస్తారంటే మధ్యలో ఇల్లు ఉంటుంది, ఇంటికి వెనక సైడ్ పంచగట్టి వంటలు అక్కడ వండుతుంటారు. బయట కట్టెల పొయ్యిలు పెట్టి స్టవ్లు పెట్టి బయట పని వాళ్ళతో వండిస్తుంటుంటారు. సో ఆ ఇంట్లోనే ఆగ్నేయం వాళ్ళు ఉండటలేదు కదా. పడమట పెట్టినా వాళ్ళు పడమటకో నైరుతికో పంచ వేసి తడకలతో అక్కడ వండుతుంటుంటారు. కానీ అక్కడ కూడా వండడం ఎలా ఉండాలి అంటే ఆగ్నేయం చూస్తూ ఉండాలి ఆ భాగంలో. ఓకేమ్మా? అలాగే దక్షిణం ముఖద్వారం పెట్టినప్పుడు దక్షిణం గేట్ ఉన్నప్పుడు దక్షిణమే సింహద్వారం ఉండాలి. ఖచ్చితంగా అది పాటించాలి. చాలామంది ఇళ్ళలో అలా పాటించకుండా ఆగ్నేయం కిచెన్ వచ్చేస్తుందని చెప్పి తూర్పు నుంచో తూర్పు ఈశాన్యంలో పెడుతుంటారు. తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఈశాన్యంలో ద్వారం పెట్టడం కంపల్సరీ పెట్టాలి, కానీ అది ముఖద్వారమే ఉండక్కర్లేదు. తూర్పుకు రోడ్డు ఉన్నప్పుడు తూర్పు ముఖద్వారమే ఈశాన్య ద్వారం అవుతుంది, ఉత్తరము రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర ముఖద్వారమే ఉత్తర ఈశాన్యం అవుతుంది. కానీ పడమట ఉన్నప్పుడు దక్షిణం ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు ఈశాన్యంలోనే పెట్టేసుకోవాలని పెట్టడం కాదు, ఈశాన్యంలో డోర్లు పెట్టాలి. కానీ ముఖద్వారం పూజ చేసి పెట్టాల్సిన సింహద్వారం మాత్రం పశ్చిమం రోడ్డు ఉంటే పశ్చిమ వాయువ్యం, దక్షిణం రోడ్డు ఉంటే దక్షిణాగ్నేయం కంపల్సరీ పెట్టాలి. ఇది చాలామంది తెలియక ఇలా పెట్టకూడదేమో అనుకుని ఈశాన్యమే అనుకుని రౌండ్ తిరుగుతూ ఉంటారు. అలా తిరగకూడదు.
ఎందుకంటే మన ఇళ్లలోకి ప్రవేశించే వాళ్ళు అంట్లు ముట్లు దోషాలు రకరకాల ప్రాబ్లమ్స్లో వచ్చిన వాళ్ళు ఉంటారు, అన్నోన్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఇల్లంతా లోపల తిరిగేస్తారు అప్పటికే ఓ రౌండ్. అలా రానియకూడదు ప్రైవసీ. ఇప్పుడు మన ఇంటికి ముఖద్వారం రోడ్డు ఇటు ఉంటుంది, ఇంట్లోకి మెయిన్ డోర్ ఉంటుంది ఎదురుగా. అలా కాకుండా మీరు అక్కడెక్కడికో పెడుతుంటారు. పెట్టి ఇదంతా బ్లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు మీ రోడ్డు సైడే మీకు సిట్అవుట్ ఉన్నట్లయితే మీ ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, పని వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఏదైనా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, అననుకూలంగా డ్రెస్లో సడన్గా లేని వాళ్ళు ఏదో ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటికి పెరటి సైడ్ వెనక సైడ్ వస్తుంది, తూర్పు సైడ్ అని ఆ మూల ఏదో పని చేసుకుంటూ ఉంటుంటారు. కానీ మీరు సింహద్వారం అదే వాడుతూ ఇది బంద్ చేశారనుకో, వచ్చేవాళ్ళు అవన్నీ చూసేస్తుంటారు, అసహ్యంగా ఇల్లంతా తిరిగేస్తారు కదా సడన్గా. అది పద్ధతి కాదు. అదే కనుక ముందు మెయిన్ డోర్ దగ్గరే సిట్అవుట్ ఉన్నట్లయితే వాళ్ళు బెల్ కొడతారు, వచ్చేదాకా ఆగుతారు, మీరు ప్రిపేర్ అయ్యి వచ్చి డోర్ తీస్తారు, వచ్చి కూర్చుంటారు. అది పద్ధతి. వాళ్ళని సడన్గా ఇంట్లోకి రానివ్వకూడదు. కానీ ఇల్లు ఈశాన్యం ఇక్కడ పెట్టాం కదా అని అది మూసేయకూడదు. అక్కడ డోర్ అనేది ఉండాలి. అది మీరు రెగ్యులర్గా ఇంట్లో వాళ్ళు వెళ్తూ పోతూ ఉండడానికి అది ఉపయోగపడుతుంది. ఈశాన్యం తెరిచి ఉంచాలి. ఈశాన్యం నుంచి ఇంట్లో వాళ్ళు బయటికి నడుస్తూ పోతూ ఉండాలి. ఈశాన్య ద్వారం ఎంత నడుస్తే అంత మంచిది, పిల్లలు నడిచిన ఇంటి యజమాని. అలా అని ముఖద్వారాన్ని మాత్రం ఖచ్చితంగా పశ్చిమం రోడ్డు ఉంటే అందరికీ చెప్తాను, పశ్చిమ వాయువ్యం కంపల్సరీ. దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు దక్షిణాగ్నేయం కంపల్సరీ సిట్అవుట్లు పెట్టాలి. ఇది పెట్టి అట్లాగే పశ్చిమంలో కనుక పశ్చిమ వాయువ్యం సిట్అవుట్ పెట్టి మెయిన్ డోర్ పెట్టినట్టయితే ఆటోమేటిక్గా కిచెన్ ఆగ్నేయంలోనే ఉంటుంది. అక్కడ ఎవరికి సంబంధం లేదు కదా మూలకి. సిట్అవుట్లో వచ్చిన వాడికి ఒంటిలు కనిపించదు కదా. ఆ తూర్పు సైడ్ సందులోకి వెళ్తాడు, యూటిలిటీ వాడుకుంటాడు, ఒంటిలు వాడుకుంటాడు. ఓకే, ఆగ్నేయం డిస్టర్బెన్స్ జరగదు. ఇక్కడ వంట ఆగ్నేయంలో పెట్టచ్చు. అలాగే ఉత్తర ఈశాన్యంలోంచి మనం లోపలికి ఎంటర్ అయినప్పుడు ఉత్తర ఈశాన్యం సిట్అవుట్ ఉన్నప్పుడు ఆగ్నేయంలో కిచెన్కి డిస్టర్బెన్స్ లేదు. అలాగే తూర్పు ఈశాన్యం రోడ్డు ఉన్నప్పుడు తూర్పు ఈశాన్యం సిట్అవుట్ ఉన్నప్పుడు ఆగ్నేయంలో కిచెన్కి డోకా లేదు. ఒకటే ఒక రోడ్డుకి ప్రాబ్లం వస్తుంది ఏంటంటే, దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణాగ్నేయమే సిట్అవుట్ చేస్తే ముఖద్వారం అక్కడే పెడితే కిచెన్ ఎక్కడ పెట్టాలంటే వాళ్ళకి ఆల్టర్నేట్ ఎక్కడంటే వాయువ్యంలో పెట్టాలి. ఆ వాయువ్యంలో కూడా ఆగ్నేయం చూస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ముఖద్వారాన్ని మాత్రం దయచేసి మార్చకండి. ఇల్లంతా రౌండ్ తిరిగేటట్టుగా పెట్టుకోకండి. కిచెన్ అడ్డం వస్తుందనో అడ్డం వస్తుందో. తప్పకుండా సింహద్వారం అనేది రోడ్డు ఫేసింగ్లోనే పెట్టాలి. కొంతమంది కింద కుదరలేదు, పైన ఫ్లోర్లోకి వెళ్ళి రౌండ్ తిరిగి పెట్టుకుంటుంటారు. కొంతమంది కింద ఏమో గేట్కి ఎదురుగా పెడతారు, పైన మాత్రం అట్లా ఉండకూడదని చెప్పి ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళాక రౌండ్ తిరిగేటట్టు పెట్టుకుంటారు. అలా కాదు, ఎప్పుడు కూడా రోడ్డు ఫేసింగే మెయిన్ ఎంట్రన్స్ అనేది కంపల్సరీ పెట్టాలి. వాళ్ళ జాతకాల ప్రకారం తూర్పు ఈశాన్యం పెట్టాలి, ఉత్తర ఈశాన్యం పెట్టాలి దాన్ని బట్టి అక్కడ ఒక డోర్ ఉంటుంది, అది ఓపెన్గా ఉంటుంది. అది ముఖద్వారమే కావక్కర్లే. క్లియర్గా అర్థమైంది కదమ్మా. అది ఏమిటనేది ఇప్పుడు నేను ప్లాన్లో చూపిస్తాను, చూడండి. దేవాలయాల పక్కన ఇంటి నిర్మాణం చేసుకోవచ్చా? వీధి పోటుకి వీధి సూలకి తేడా ఏంటి? ఏ వీధి పోటు మనకి కలిసి వస్తుంది, అలాగే ఏ వీధి సూల మనకి కలిసి వస్తుంది? అలాగే ఇంటికి ఎంత దూరంలో శ్మశానం ఉండాలి? మరి ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకక మీరు సతమతమవుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6JVR కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ఈ రోజే బుక్ చేసుకోండి. అపాయింట్మెంట్ దొరికిందో మీరు అదృష్టవంతులే. ఎందుకనుకుంటున్నారా? మా 6JVR లో మీకున్నటువంటి అన్ని సమస్యలకి చక్కటి పరిష్కారం, అది కూడా ఉచితంగానే లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6JVR కి కాల్ చేయండి. మా అడ్రస్ హైదరాబాద్ LB నగర్, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B. మా ఫోన్ నెంబర్ 9705257180. ఇది తూర్పు రోడ్డు ఉన్న ప్లాట్ అమ్మ. ఈస్ట్ రోడ్డు, ఈస్ట్ తూర్పు రోడ్డు ఉన్న దానికి తూర్పు ఈశాన్యంలో మనం గేట్ పెడుతున్నాం, తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ పెడుతున్నాం. ఇక్కడ ఒక సిట్అవుట్ ఉంటుంది, ఇది సిట్అవుట్, ఇదే సింహద్వారం. తూర్పులో గేట్ ఉన్నప్పుడు ఎదురుగా ఉండేది తూర్పు ఈశాన్యంలో ఇది సిట్అవుట్, ఇది సింహద్వారం. ఏమా కంపల్సరీ సిట్అవుట్ ఇక్కడ ఉండాలి. అప్పుడు ఇక్కడ వెస్ట్లోనేమో బెడ్రూమ్లు వచ్చేస్తాయి, ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ వచ్చేస్తుంది, ఇవి రెండు బెడ్రూమ్లు వచ్చేస్తాయి, ఇక్కడ మధ్యలో కామన్ టాయిలెట్స్ వస్తాయి, ఇదంతా హాల్, పర్సనల్ హాల్ వచ్చేస్తుంది. ఇదొక ప్లాన్. అలాగే ఉత్తర ఈశాన్యం, ఇది ఉత్తరం రోడ్ అమ్మ, నార్త్ రోడ్. నార్త్ రోడ్లో ఉత్తర ఈశాన్యం మెయిన్ డోర్ వస్తుందమ్మా. ఇక్కడ ఒక సిట్అవుట్ ఉంటుంది, ఈ మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నదే సిట్అవుట్. అప్పుడు ఇక్కడ ఆగ్నేయంలో సేమ్, ఇప్పుడు ఇక్కడ తూర్పు ఈశాన్యం సిట్అవుట్ ఉన్నప్పుడు కిచెన్కి డిస్టర్బెన్స్ లేదు, బెడ్రూమ్కి డిస్టర్బెన్స్ లేదు, ముఖద్వారం తూర్పు సింహద్వారం సరిపోయింది. ఇక్కడ అట్లాగే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఉత్తరంలో ఈశాన్యంలో గేట్ ఉంటుంది, ఉత్తర ఈశాన్యం మెయిన్ డోర్ ఉంటుంది, సిట్అవుట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ కిచెన్కి ఇబ్బంది ఉండదు, ఇక్కడ బెడ్రూమ్లకి ఇబ్బంది ఉండదు, ఇక్కడ కామన్ టాయిలెట్కి ఇబ్బంది ఉండదు. ఇది పర్సనల్ హాల్ వచ్చేస్తుంది మామూలుగా. అలాగే మరి ఈ సిట్అవుట్ సింహద్వారం ఉత్తర ఈశాన్యం బాగానే ఉంది, తూర్పు ఈశాన్యం బాగానే ఉంది. చాలామందికి పడమటి రోడ్డు ఉంటుంది. పడమట్లో ఏం చేస్తారంటే పశ్చిమ వాయువ్యం గేట్ పెడతారు, పెట్టి ఇక్కడ బెడ్రూమ్లు ఉంటాయి కదా, ఈ రెండిట్లలో ఇక్కడ బెడ్రూమ్లు ఉంటాయి కదా. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బెడ్రూమ్లు పెట్టేసేసి ఈశాన్యంలోనే మెయిన్ డోర్ పెట్టాలనుకుని అక్కడే పెట్టేసి ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు ఇలా తిరిగి సందంతా తిరిగి ఈశాన్యం నుంచి వస్తుంటారు. అది చాలా తప్పు అన్నమాట, ఇది చాలా తప్పు.
అలా అని మరి ఈశాన్యం పెట్టకూడదు సార్ అంటే పెట్టాలి. కానీ మీరు ముఖద్వారం పెట్టాల్సింది మాత్రం పశ్చిమ వాయువ్యమే పెట్టాలి. రోడ్డు ఫేస్లో ఉన్న పశ్చిమ వాయువ్యం పెట్టాలి. ఈ పశ్చిమ వాయువ్యంలోనే సింహద్వారం ఉండాలి. మెయిన్ డోర్ ఇక్కడే ఉండాలి. ఇదే సిట్అవుట్ కావాలి. అప్పుడు ఇప్పుడు తూర్పులో ఉన్నప్పుడు ఈశాన్యంలో సిట్అవుట్ పెట్టి ఇక్కడ బెడ్రూమ్లు వస్తాయి. ఉత్తరంలో సిట్అవుట్ ఉన్నప్పుడు ఈ పడమట సేమ్ ఇక్కడ పడమట వచ్చినట్టు ఇక్కడ పడమట వస్తాయి. మరి ఈ పడమట మరి సిట్అవుట్ వచ్చేసినప్పుడు బెడ్రూమ్ ఎక్కడికి పోతున్నట్టు ఈశాన్యంలోకి బెడ్రూమ్ వస్తుంది. నైరుతిలో బెడ్రూమ్ అలాగే ఉంటుంది, ఆగ్నేయంలో కిచెన్ అలాగే ఉంటుంది, ఇక్కడ ఈశాన్యంలో బెడ్రూమ్ వస్తున్నప్పుడు ఎందుకంటే ఇక్కడ బెడ్రూమ్ వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతుంది, సిట్అవుట్ అవుతుంది. బెడ్రూమ్ కదా అని ఈశాన్యంలో డోర్ పెట్టకుండా మూసేయకూడదు. చాలామంది అదే తప్పు చేస్తారు. ఖచ్చితంగా ఈ బెడ్రూమ్లోంచి కూడా బయటికి వెళ్ళి రిలాక్స్ అయ్యేటట్టుగా వచ్చేటట్టుగా ఈశాన్యం డోర్ తెరవాలి. ఇది ఉండాలి, ఇక్కడ డోర్ ఉండాలి. అది బెడ్రూమ్లోంచి బయటికి వెళ్ళే డోర్లో పెట్టుకోవాలి. కానీ డోర్ ఉండాలి, మూసేయకూడదు. సింహద్వారం ఇటు, ఇది ఈశాన్య ద్వారం ఉంటుంది కానీ అది బెడ్రూమ్లోంచి బయటికి వెళ్ళే డోర్. చాలామంది ఇక్కడే మిస్టేక్ ఏం చేస్తారంటే సిట్అవుట్ ఇక్కడ పెట్టి ఈ సిట్అవుట్ డోర్కి ఎదురుగానే బెడ్రూమ్ డోర్ పెట్టి ఇక్కడ మూలకి కిటికీ పెట్టి ఇక్కడ ఈశాన్యంలో బెడ్రూమ్ చేసేసి దీని డోర్ లేకుండా మూసేస్తారు. అది తప్పు. మళ్ళీ వాళ్ళు అనొచ్చు, సార్ మీరు అన్నారు కదా పడమట రోడ్డు నోడు పడమటే ముఖద్వారం పెట్టాలని, మరి ఇప్పుడు అది ఎట్లా సార్ ముయ్యకపోతే బెడ్రూమ్లోంచి డోర్ బయటికి కావాలంటే వీళ్ళు బయటికి వెళ్ళి సందులో కాస్త ఈశాన్యం తిరుగుతారు, చెట్లకు నీళ్ళు పోసుకొని వాళ్ళ ఇష్టం కన్వీనియంట్. కానీ అక్కడ ఈశాన్యం డోర్ తెరవడం అనేది మాత్రం ఆ శాస్త్రాన్ని తప్పు అక్కడ పెట్టాల్సిందే, దాన్ని ముయ్యకూడదు. అలా అని ఈ సిట్అవుట్ మార్చకూడదు. ఇక్కడ ఈ నైరుతిలో ఉన్న బెడ్రూమ్ ఉంటుంది, అలాగే కిచెన్ అలాగే ఉంటుంది. వాయువ్యంలో ఉన్న బెడ్రూమ్ కాస్త ఈశాన్యంకి వెళ్తుంది. ఈశాన్యంలో వెళ్ళినా కూడా ఈశాన్యం నుంచి బయటికి వెళ్ళే డోర్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అది పెట్టినంత మాత్రం ఇది పెట్టకూడదని కాదు. ఇలా ఇల్లు చుట్టూతా రౌండ్ తిప్పద్దు. కిచెన్కి డిస్టర్బెన్స్ రావట్లేదు పశ్చిమం రోడ్డు ఉన్నప్పుడు, నైరుతిలో బెడ్రూమ్కి డిస్టర్బెన్స్ రావట్లేదు, వాయువ్యంలో ఉన్న బెడ్రూమ్ ఈశాన్యానికి వెళ్తుంది కాబట్టి ఇది ఒక చిన్న ప్రాబ్లం. అదే మీరు ఇక్కడ రండి, దక్షిణం రండమ్మ. దక్షిణంలో ఇది సౌత్, దక్షిణం అంటే సౌత్ రోడ్డు. సౌత్ రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయంలో గేట్ ఉంటుంది, దానికి ఎదురుగానే మీరు సిట్అవుట్ పెట్టాలి. సిట్అవుట్ పెట్టినప్పుడు ఇది ఈశాన్యం రూము. ఓకేమ్మా. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక యాక్చువల్ బెడ్రూమ్ ప్లేస్, ఇక్కడ ఒక బెడ్రూమ్ ప్లేస్, ఇది పర్సనల్ హాల్, అన్నిటికీ ఇలాగే ఉంటుంది కదా. అయితే పశ్చిమ వాయువ్యంలో సింహద్వారం సిట్అవుట్ పెట్టినప్పుడు ఈ బెడ్రూమ్ ఈశాన్యానికి జంప్ అవుతుంది. అలాగే దక్షిణంలో దక్షిణాగ్నేయం మెయిన్ డోరు, దక్షిణ ఆగ్నేయంలో సింహద్వారం పెట్టినప్పుడు మీరు కిచెన్ మరి మాయమైపోతుంది. ఇక్కడ కిచెన్ ఎక్కడికి వెళ్ళాలంటే వాయువ్య భాగంలోకి వెళ్ళాలి. ఈ వాయువ్యంలో కిచెన్ పెట్టినా కూడా ఇలా తూర్పును చూస్తూ ఉండాలన్నమాట. అంటే ఈ బెడ్రూమ్లో అంటే ఈ కిచెన్ రూమ్లోకి ఈశాన్యం నుంచి లోపలికి వస్తారు, వచ్చి ఇలా వెనక్కి తిరిగి ఆగ్నేయం చూస్తూనే ఉండాలి. ఇది పద్ధతి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కిచెన్ ఉంటుంది కదా సార్, కాబట్టి మేము ఈశాన్యంలో డోర్ పెట్టమన్నారు కదా అని ఇల్లంతా ఇట్లా తిరిగి వచ్చి పెట్టినామంటే అట్లా పెట్టకూడదు, తప్పు. చాలా ఆల్రెడీ ఇక్కడ కిచెన్ రూమ్లో వంట చేస్తున్న ఆడవాళ్ళు కానీ అది కానీ కిటికీలోంచి దాంట్లోంచి ఎగ్జాక్ట్లోంచి బయట కనిపిస్తుంటారు, చేస్తుంటారు. వీళ్ళు ఈ ఆడవాళ్ళు ఇవన్నీ దాటేసుకుంటూ వచ్చేస్తుంటారు. అట్లా రాకూడదు. ఎవరు వండుతున్నారు, ఏం వండుతున్నారు అయితే వంట గది అనేది ఎప్పుడు కూడా కొంచెం సీక్రసీ మెయింటైన్ చేయాలి, ఎప్పుడు అది బహిర్గతం చేయకూడదు. సో కాబట్టి దాంట్లో స్నానం చేసి వండుతారు, మడిగా ఉండేవాళ్ళు ఉంటారు, రకరకాల గెటప్లు, అందరు బయట ఇల్లంతా వీళ్ళని కిటికీలోంచి ఇలా ఆడవాళ్ళని చూసేసుకుంటూ లోపలికి వచ్చేస్తుంటే ఇల్లంతా అసలు ఎవడొస్తాడు, స్నేహితుడు, కాలనీవాడో, పక్కవాడో. ఎప్పుడు కూడా సిట్అవుట్ అనేది ఏర్పాటు చేసి అవుట్ టు అవుట్. సడన్గా వచ్చిన వాళ్ళని మరీ అమర్యాదగా రోడ్డు మీద నిలబెట్టలేం కాబట్టి సిట్అవుట్లో కూర్చోబెట్టి, మన పర్సనల్ హాల్లో లగ్జరీస్ వేరు. సో పర్సనల్ హాల్లో మన లగ్జరీ దివాన్ల మీద పడుకుంటాం, మనం తింటుంటాం, టీవీలు చూస్తుంటాం. ఆ ఆనందానికి ఎదుటి వాళ్ళు వచ్చి మనం డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి సిట్అవుట్ ఎప్పుడు చిన్నగానే ఉండాలి. దాంట్లో చిన్న సోఫా సెట్, ఒక చిన్న టీపాయ్ తప్ప వేరే ఉండకూడదు. జస్ట్ మర్యాద కోసం కూర్చోబెట్టి లేరండి, వస్తారండి, వెళ్ళండి. ఆ సిట్అవుట్ అనేది బయట కంపల్సరీ ఉండాలి. అక్కడే ముఖద్వారం ఉండాలి, సింహద్వారం. అర్థమైందా లేదా? సో కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అంటే ఇక్కడ ఆగ్నేయంలో ఉన్నప్పుడు ఇటు రావాలన్నమాట. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందంటే సింహద్వారం ఎక్కడ పెట్టాలి అంటే సింహద్వారం రోడ్డు ఫేస్ని బట్టి పెట్టాలి. పడమట రోడ్డు ఉంటే పశ్చిమ వాయువ్యం, దక్షిణం రోడ్డు ఉంటే దక్షిణాగ్నేయం, తూర్పు ఉంటే తూర్పు ఈశాన్యం, ఉత్తరం ఉంటే ఉత్తర ఈశాన్యం పెట్టాలి. కానీ ఈశాన్యం ముయ్యకూడదు. అంటే ఈ రెండు చోట్లకి ఉత్తరంలో రోడ్డుకి తూర్పు రోడ్డుకి సిట్అవుట్లు అటు ఉండడం వల్ల తెరుస్తారు. కానీ దక్షిణము పశ్చిమం రోడ్డు ఉన్న ప్లాట్లలో మాత్రం వీళ్ళు సిట్అవుట్లు పశ్చిమ వాయువ్యంలో దక్షిణాగ్నేయంలో పెడితే ఈశాన్యం ముయ్యకూడదు, డోర్ అనేది ఉంచాలి. కానీ సిట్అవుట్గా వాడకూడదు. మీ పర్సనల్ డోరు మీ పర్సనల్గా వాడుకోవాలి, అలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఎటు సైడ్ ఉండాలి, ముఖద్వారం ఎటు ఉండాలి, చాలా ఇంపార్టెంట్ విషయమ్మా. కాబట్టి సింహద్వారం చాలా ఇండ్లలో మేము చూస్తాం, ఇల్లు రౌండ్ తిప్పి వెళ్తుంటారు పాపం.
అయ్యో అయ్యో ఇదేమిటండి ఇలా ఉందంటే మాకు ప్లాట్ అదేనండి ఇంకా కుదరదు అంటే అలా ప్లాట్ ఏదున్నా సరే మీకు తప్పలేదమ్మా, మీకు పడమట రోడ్డు పడలేదని ఎవరో చెప్పుంటారు, తూర్పు మంచిది అంటారు, చాలా సంతోషం. మీరేం చేయండి అంటే ఇదే ప్లాట్లో కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి గేట్ ఇక్కడే పెట్టాలి, సిట్అవుట్ ఇక్కడే పెట్టాలి ఫర్ అవుటర్స్. మీరు ఈశాన్యంలో మీ శాస్త్ర ప్రకారం పెట్టుకుని మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మెయిన్ డోర్ని లోపల గొల్లెం పెట్టి ఈ ఈశాన్యం డోర్కి తాళం పెట్టి బయటికి ఇలా వచ్చేస్తారు. మీరు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈశాన్యం లోపలికి వస్తారు, మీకు సరిపోతుంది కదా. కానీ బయటి వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం ఈ డోర్ తెచ్చి ఇట్నుంచే కూర్చోబెట్టాలి, ఇట్నుంచే పంపించాలి. ఓకే, ఇది విధానమ్మా. క్లియర్గా ఏ డోర్లు ఎక్కడ పెట్టాలి అనేది మీకు క్లియర్ అర్థం చేశాను అనుకుంటారు. ఇంకా కనుక మీకు అర్థం కాకపోతే మా 6 Xavier ఆఫీసు వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి. మీరు ఎగ్జిస్టింగ్ ప్లాన్ క్లియర్గా గీసి కొలతలతో పాటు గీసి దాన్ని మా వాట్సాప్ చేసి పంపించినట్లయితే మేము మా మార్కర్ పెన్తో అక్కడ మార్క్ చేసి దోషం ఎన్ని ఫీట్ల దగ్గర ఏది జరగాలి, ఎన్ని ఫీట్ల దగ్గర ఏది జరగాలో ఇన్ డీటెయిల్ స్ట్రక్చర్ మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుందమ్మా. అది చూసి మీరు ఫాలో అయ్యే దోషాన్ని పోగొట్టుకోవచ్చు. సార్ ముఖద్వారం నుంచి ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంతమంది ఏంటంటే పైన రూఫ్స్ అనేవి 2 రూఫ్స్ పెడుతున్నారు. ఒకటేమో కిందకు ఉంటుంది, అసలు మామూలుగా ఇంటికి కట్టేటటువంటి రూఫ్ పైకి ఉంటుంది. సో ఇలా 2 రూఫ్లు అనేది కట్టడం మంచిదా కాదా? చాలా తప్పమ్మా, మీరు చెప్పింది నేను చూశాను చాలా చోట్ల. ఈ మధ్య కాలంలో చాలా మంది ఏంటంటే కొంచెం అందంగా కనిపించడం కోసమని కొన్ని డిజైన్స్ ఇవన్నీ కోసమని డబుల్ రూఫ్ వేస్తున్నారు. ఇది చాలా తప్పమ్మా, అది అప్పుల పాలు కావడానికి. అందుకే చాలామంది ఇదివరకు ఒక ఇల్లు అనేది ఒక యజ్ఞం అంటే సంవత్సరాల తరబడి ఉంచుకున్నారు, పిల్లలకి ఇచ్చేవారు. ఇప్పుడు అట్లా కాకుండా కట్టినవాడే ఎక్కువ కాలం ఉంటాడో లేదో తెలియట్లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళకి అమ్మేసుకుంటున్నారు. ఇవాళ కొన్నాను అనుకుంటున్నారు, లోన్ మీరు పెద్ద ఇల్లు కొన్నాను, మన పెద్ద బిజినెస్ పెట్టానండి, లాస్ వచ్చింది, ఇల్లు అమ్మేశాను. ప్రతి ఒక్క లేదంటే మా కొడుకులు 2 కదండి, 2 రానంటున్నారు, అక్కడే ఉంటున్నారు, మాకు ఇంత లంక కొంప మేము మెయింటైన్ చేయలేకపోతారు, లంకంత కొంప మానేసి ఓల్డేజ్ హోమ్లో చిన్న రూమ్ తీసుకో ఏంటి అంత బతుకు. ఎందుకంటే ఇలాంటి విపత్తులన్నీ కూడా ఈశాన్యంలో డబల్ రూఫ్ వస్తే చాలా దోషం. డబల్ రూఫ్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా ఒక ఇల్లు 10 feet హైట్తో ఒక రూఫ్ ఉంటుంది, ఒక 10 feet or 10.5 feetతో ఒక రూఫ్ ఉంటుంది. గేటు తీయగానే ఆ 10 feet రూఫే పోర్టికోలాగా వస్తుంది. పక్కన ఆగ్నేయంలోనో వాయువులోనో మెట్లుంటాయి. కారు పార్క్ చేసి ఇట్లా వెళ్ళిపోయి పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతారు, అది ఫస్ట్ ఫ్లోర్ రూఫ్. అదే పోర్టికో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్కి. కింద ఒకవేళ విశాలం కావాలనుకుంటే ముందు దాకా రాకుండా ఒక రూమ్ని తీసేసి కొంచెం వెనక్కి జరిపి మరీ పోర్టికోని కొంచెం అందంగా ఎల్ షేప్లో కట్టుకుంటున్నారు, అది ఓకే. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇల్లు స్క్వేర్గానే కట్టి మామూలు 10 feet హైట్తోనే న్యాచురల్ రూఫ్ ఉండి ఈ డోర్ ముందర సజ్జలాగా పెడతారు కదా, ఆ సజ్జ బదులు ఏం చేస్తున్నారంటే పెద్దగా లో రూఫ్ లాగా ఇంకో అందమైన పోర్టికోలాగా ఉంటుందని అందమైన మెటీరియల్తో కట్టుకుంటున్నారు. కొంతమంది గ్రిల్స్ లాగా కడుతున్నారు, ఐరన్ షీట్స్ వేసి కడుతున్నారు, డబుల్ రూఫ్ వేస్తున్నారు. కొంతమంది స్లాబే పెద్దది చేసేస్తున్నారు, అందంగా ఉంటుందని చేసి ఏం చేస్తున్నారంటే పైన రూఫ్లోంచి 2 steps కిందికి వచ్చేటట్టుగా పెట్టి ఈశాన్యంలో డోర్ ముందర పూల తొట్లు పెట్టి దాన్ని మెయింటైన్ చేయడం గార్డెనింగ్గా అలా పెడుతున్నారు. ఇలాంటివన్నీ ఈశాన్యములో పెట్టరాదు, నిషేధము. అది ఎలివేషన్ కోసం మంచి ఏరియాలు మేము చూసామండి. నగర నడిబోర్డు మంచి కాస్ట్లీ పీపుల్ ఉండే చోట కూడా చూసాం. మణికొండ, జూబ్లీ హిల్స్, ఎన్నో చోట ఇండిపెండెంట్ విల్లాస్ కడుతున్నారు. ఆ మేస్త్రులు ఎలివేషన్ ఉంటుంది, డిజైన్ ఉంటుందని వీళ్ళకి ఎట్లా తెలియక వీళ్ళు షో పుటప్తో శాస్త్రం పక్కన పెట్టి అందంగా ఉంది, డబల్ రూఫ్ ఉంది, మంచి చెట్లు పెట్టుకోవడం బాగుంది అనుకుని తీసేసుకుని ఆ తర్వాత ఇల్లే మెయింటైన్ చేయలేక అమ్ముకునే వాళ్ళని చూసాం మేము. అసలు ఏం సార్ ఇంత కష్టపడి కొనుక్కున్నాను సార్, విల్లా 2 కోట్లు పెట్టుకున్నాను, 3 కోట్లు పెట్టాను, ఒక్కసారి 2 సార్లు తీసుకెళ్తే అక్కడ ఈశాన్యములో లో రూఫ్ వేసి అంటారు డబల్ రూఫ్తో పోర్టికో అంటే గేట్కి ఎదురుగా ఒక పోర్టికో అందంగా కిందికి ఉంటుంది, దాని మించి తీగలు వేలాడదీసి పైన వేరే 10 feet రూఫ్ వేరే ఉంటుంది, 2 మెట్లులాగా పెడుతున్నారు, అందులో కేను ఉయ్యాలను కూడా వేలాడదీస్తున్నారు ఆ రూఫ్లో, అన్ని పిచ్చివన్నీ పెట్టి డిజైన్ పెడుతున్నారు. ఈశాన్యంలో లో రూఫ్తో డబల్ రూఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఈశాన్యంలో పైన రూఫ్ పోర్టికో కాకుండా కింద పోర్టికో డబల్ ఓన్లీ కార్ కోసమని పెడుతున్నారు. అలాంటి షెడ్లు నిషేధము, మంచిది కాదు. సో అలా పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా మటుకు నష్టాల పరంపరలోనే ఉంటుంటారమ్మా. దాన్ని అలా ఇక ముందు అలా పెట్టకుండా ఉంటే మంచిదమ్మా. అది ఆ లో రూఫ్ కూడా ఎలా వేస్తారో చిన్న ప్లాన్ గీస్తాను చూడండి అమ్మా ఒకసారి, అంటే కొంతమందికి అర్థం కాదు కదా అని చూపిస్తున్నాను. ఇప్పుడు మామూలుగా ఇది ఈస్ట్ రోడ్ అనుకోండి, ఈస్ట్ రోడ్డు ఇక్కడ ప్లాట్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈశాన్యంలో గేట్ పెడతారు బాగానే, ఇక్కడ ఆగ్నేయంలో స్టెప్స్ పెడతారు. ఇక్కడ కొంతమంది ఏమో డైరెక్ట్గా ఇలా ఇల్లు కట్టేసి నీట్గా, అంటే ముందర స్పేస్ ఎక్కువ ఉంటుంది, స్పేస్ ముందర తక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఈస్ట్ రోడ్ అనుకోండి, ఇది ప్లాటు, గేటు, ఇక్కడ మెట్లు, ఇక్కడ స్పేస్ తక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లర్ ఇలాగే ఉంటుంది, ఎల్ షేప్లో తగ్గించుకుని ఇల్లు కట్టుకుంటున్నారు. కారు ఇలా వస్తుంది, మెట్లకి పైకి, ఇదొక రూఫ్.
అంటే తన రూఫ్లోనే ఒక రూము తగ్గించుకుని సిట్అవుట్ బదులు పోర్టికోలాగా పెట్టుకుంటున్నారు, తక్కువ స్పేస్ ఉన్నవాళ్ళు. ఇలా పెద్ద స్పేస్ ఉన్న 400 గజాలు 500 గజాల వాళ్ళు ఇలా వెనక కట్టుకుంటున్నారు, స్క్వేర్గానే కడుతున్నారు. స్క్వేర్గా కట్టి మెట్లు ఇక్కడ ఆగ్నేయ నుంచి పైకి వెళ్తున్నారు, మెట్ల మధ్య నుంచి లిఫ్ట్ కూడా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే ఈ రూఫ్, ఈ మెట్లెక్కిన ఈ రూఫ్ ఏదైతే పైన ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చే రూఫ్ ఏదైతే ఉంటుందో ఇది 10.5 feet రూఫ్లో ఇలా ఉంటుంది మామూలుగా. ఇది కాకుండా ఈ మెయిన్ డోర్ మీద ఏం చేస్తున్నారంటే రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ ఇంకొక ఈ లెంటల్ అంటారు, మెయిన్ డోర్ మీద లెంటల్ ఉంటుంది సజ్జ. ఆ సజ్జ సైజులోనే, అంటే సజ్జ అంటే 7 feet హైట్లో ఉంటుంది. మెయిన్ డోర్ ఎత్తు మీద 2 మెట్లు ఎక్కిన తర్వాత 6.5 feet డోర్ ఉంటుంది, దాని మీద 7 feet మీద సజ్జ. ఈ సజ్జను ఏం చేస్తున్నారంటే ఒక లో రూఫ్ పోర్టికోలాగా డిజైన్ చేసి ఈ పై రూఫ్లోంచి ఒక 2 మెట్లు ఇచ్చి ఇందులో అన్ని పూల తొట్లు పెడుతూ ఈశాన్యములో లో రూఫ్ డబుల్ వేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి, కనిపించని ప్రమాదం. మొత్తం డబ్బు నాశనం, సంతాన నాశనం, ఎంత లోపలికి అయిపోతుంటారు. కానీ చూడ్డానికి ఇది మేస్త్రీలు వాళ్ళు చాలామంది తెలియక ఇలాంటి పోర్టికోల్ డిజైన్ ఉంటుంది మేడం అనగానే దన్మని చూడడం అబ్బాయి అట్రాక్షన్గా ఉంది కదా అని కొనేయడం, తర్వాత నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంటాయి. సో ఇలా ఉండకూడదంటే ఖచ్చితంగా పైన కనుక ఈ మెట్లతో ఉన్నటువంటి రూఫ్, ఒకవేళ మీకు ఈ పోర్టికో ఇలా సమానంగా సరిపోదు అనుకుంటే ఇప్పుడు ఇలా 3.5 feet మెట్లు ఇలా వచ్చి మళ్ళీ ఇలా వచ్చి 6 feet లాగి మళ్ళీ ఇలా వస్తుంది కదా, ఇది ఈ లెవెల్కే ఇలా గుంజుతారు రూఫు. ఒకవేళ ఈ పోర్టికో సరిపోదు అనుకుంటే మీరు ఈ లెవెల్ వరకు కూడా బార్డర్ దాకా కూడా రూఫ్ను గుంజుకోవచ్చు, కొంచెం దీన్ని పెద్దగా చేసుకోండి కావాలంటే. కానీ డబల్ రూఫ్ మాత్రం వేయకూడదు, వేస్తే మొత్తం అరిష్టాలు వచ్చి మొత్తం ఇల్లే అమ్ముకునే స్టేజ్కి వచ్చేస్తారు. ఏమా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎంతో చక్కగా వివరించారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా. సో థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, మరి మీరు కామెంట్స్లో తెలియజేసినటువంటి ప్రతి ఒక్క సమస్యకి కూడా ఇక్కడ చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. అండ్ అలాగే మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా 6JVR షాప్ని మీరు విజిట్ చేయండి. ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఒకసారి ఆఫీస్కి వచ్చి విజిట్ చేయండి. ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళైతే సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి కూడా ఇక్కడ చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మీకు అపాయింట్మెంట్ దొరికిందంటే మీరు అదృష్టవంతులేండి. ఎందుకంటే 6JVRలో ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టేషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6JVR షాప్కి విజిట్ చేయండి. దూరంగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసింది. థ్యాంక్ యూ.